హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఈరోజు నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 9. నేను 16 విండో చేస్తున్నాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. అయితే నేను రోజు వీడియో అయితే రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వడానికి ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది. అంటే నేను ఒక్కొక్క రోజు ఇవ్వటం లేదు, కానీ రెగ్యులర్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈవినింగ్ నా ఈటింగ్ విండో కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రోజు దాన్ని ఎడిటింగ్ చేసి అయితే పోస్ట్ చేస్తాను. బట్ ఏమవుతుందంటే నేను ఈవినింగ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సిన వర్క్ అది ఏదైనా ఉంటే అలా వెళ్ళినప్పుడు నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది. లేట్ అయితే ఇంకా వీడియో అయితే ఇంకేం పోస్ట్ చేస్తామని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఈ నుంచి లేట్ అయినా సరే రెగ్యులర్గా అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే బన్సీరావుతో చేసిన ఉప్మా, వెజిటేబుల్ ఉప్మా, ఇంకా 2 dates అయితే తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్, పెసరపప్పు, టమాటో కర్రీ, ఆమ్లెట్, ఇంకా కొంచెం కీరా సలాడ్ అయితే యాడ్ చేసుకుని తీసుకున్నాను. 3 o'clock టైంలో ఒక జామకాయ హాఫ్ తీసుకున్నాను. ఇంకా 5 o'clock నా డిన్నర్ టైము. దీనికోసం ఈరోజు డిన్నర్లోకి ఓట్స్ కర్డ్ బౌల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదైతే మార్నింగే ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఒక బౌల్లోకి అయితే కొన్ని ఓట్స్ తీసుకోవాలి. అందులో కొన్ని చియా సీడ్స్, ఒక స్పూన్ కానీ 2 spoons కానీ చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1.5 spoon చియా సీడ్స్ యాడ్ చేసుకుని కొంచెం కర్డ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే మొత్తం అంతా కూడా కర్డే వేసా, కావాలంటే కొన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరి వాటర్ అంటే ఆ చియా సీడ్స్, ఓట్స్ అవంతా కూడా కర్డ్ని అబ్జర్వ్ చేసుకుని గట్టిగా అయిపోతుంది కదా, అందుకని ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను. మనకు కావాలంటే కర్డ్ కొంచెం, వాటర్ కొంచెం అయినా వేసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే కర్డ్ కొంచెం ఎక్కువగానే యూస్ చేశాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేనైతే మార్నింగ్ ప్రిపేర్ చేస్తాను, ఇది ఈవినింగ్ డిన్నర్కి తినడానికి అని చెప్పేసి. మనకు కావాలంటే ఒక నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ డిన్నర్ కోసం మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నైట్ పెట్టుకున్నా కూడా హెల్త్కి మంచిదేను. ఇంకా దానికోసం చిన్న తడక అయితే ఈవినింగ్ అయితే తినబోయే ముందరైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక చిన్న కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. నేనైతే కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. గీ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం తురుము యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి అల్లం తురుము ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం అల్లం తురుము కూడా వేసుకుని అది పచ్చివాసన పోయేరాక ఫ్రై చేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం తురుము అయితే సరిపోతుంది, 1.5 ఇంచు, 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అది ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది మన చాయిస్, నేనైతే యాడ్ చేశాను. ఇంకా ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని మనం మార్నింగే ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ కర్డ్ బౌల్ ఉంది కదా, అదైతే తీసి బయట పెట్టుకోవాలి. దానిలో ఇప్పుడు పెట్టుకున్న తర్వాత దానిలో మనకి ఒకసారి మిక్స్ చేసుకుని చూసుకోవాలి, అది గట్టిగా ఉందా లూజ్గా ఉందా అనేది. అంటే మనం తినడానికి కన్వీనియంట్గా ఉంటే సరిపోతుంది. నాకైతే నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను కాబట్టి కరెక్ట్గా నా కన్సిస్టెన్సీ సరిపోను ఉంది. మనకు ఇప్పుడు గట్టిగా అయిపోతేనేమో కొన్ని వాటర్ వేసుకుని కొంచెం లూజ్ చేసుకోవచ్చు, మన చాయిస్ అదైతేను. ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొంచెం క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి. మనకి కావాలి అంటే కీరా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కీరా యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ కీరా తీసుకున్నాను. అందుకని చెప్పేసి నేను ఆనియన్స్, ఇంకా కొంచెం క్యారెట్ తురుము, ఇంకా కొంచెం అంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇందులోకి లాస్ట్లో లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేనైతే వేసుకోలేదు. ఇంకా దీనిలో సాల్ట్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. చాలామంది అయితే సాల్ట్ కూడా యూస్ చేస్తారు, కానీ సాల్ట్ అవసరం లేదు. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న తడక ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని బాగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొంచెం క్రంచీగా ఉండడం కోసం అని చెప్పేసి నేనైతే కొన్ని పల్లీలు ఉంటాయి కదా, అవి రోస్ట్ చేసి వేసాను. అది మన చాయిస్, కావాలంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేసుకున్నాను, బాగుంటుంది టేస్ట్, ఫ్లేవర్ నాకు ఇష్టం. అట్లా క్రంచీగా అంటే ఈ ఓట్స్ బౌల్లోకి కొంచెం క్రంచీగా, అంటే దీనిలో మనం కావాలంటే పొమోగ్రానేట్ సీడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే మాత్రానికి పీనట్స్ అయితే రోస్టెడ్ పీనట్స్ యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో కావాలంటే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు, అది అయితే మన చాయిసే. నేను దీనిలో సాల్ట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే తింటే చాలా బాగుంటుంది. ఇందులో అల్లం వేసాం కదా, అల్లం తురుము, దాని ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే నేను ఓట్స్ కర్డ్ బౌల్ నైట్ అయితే డిన్నర్లోకి తీసుకున్నాను. ఇదైతే ఈరోజు నా ఫుడ్ మెనూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.